వెల్కమ్ టు మెగానే టీవీ బర్నింగ్ టాపిక్. ప్రపంచాన్ని వణికించిన ఆ మహాయుద్ధం ఆగిపోయినట్లేనా? అమెరికా ఇరాన్ మధ్య శతాబ్దాల శత్రుత్వానికి నిజంగానే తెరబడబోతుందా? పశ్చిమాసియా నుంచి వస్తున్న ఆ లేటెస్ట్ అప్డేట్ చూస్తే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే హర్ముజ్ జలసంధిని రాబోయే 30 రోజుల్లో పూర్తిగా తెరుస్తామని ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఇరు దేశాలు క్షిపణి దాడులను నిలిపివేస్తూ ఖతార్ రాజధాని దోహాలో అత్యంత రహస్య ఉన్నత స్థాయి చర్చలకు వేదిక సిద్ధం చేసుకున్నాయి. కానీ ఈ ప్రశాంతత వెనుక ఒక భయంకరమైన తుఫాను దాగుందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన లాస్ట్ వార్నింగ్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే మళ్లీ యుద్ధాన్ని స్టార్ట్ చేసి పని పూర్తి చేస్తామంటూ ట్రంప్ చేసిన హెచ్చరికల వెనుక అసలు వ్యూహం ఏంటి? అసలు దోహా చర్యల్లో తేలబోయే ఆ గుప్త రహస్యాలేంటి? దీని వెనుక ఉన్న అసలు సస్పెన్స్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. అమెరికా ఇరాన్ మధ్య గత కొద్ది రోజులుగా రగులుతున్న యుద్ధ జ్వాలలు తాత్కాలికంగా చల్లబడే సంకేతాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసిన ఈ ఉద్రిక్త పరిస్థితులకు తెరదించేందుకు ఇరు దేశాలు ఒక అడుగు ముందుకు వేశాయి. పరస్పర సైనిక దాడులను నిలిపివేయడానికి అంగీకరించడం ద్వారా ఇరుపక్షాలు శాంతికి ఒక అవకాశం ఇచ్చాయి. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి అంశంపై చర్చలు జరిపేందుకు ఖతార్ రాజధాని దోహా వేదిక కానుంది. మంగళవారం జరగబోయే ఈ ఉన్నత స్థాయి సమావేశంపైనే ఇప్పుడు ప్రపంచ దేశాలు కళ్ళు ముసిరాయి. అయితే ఈ తాత్కాలిక శాంతి ఒప్పందం ప్రస్తుతం అత్యంత సున్నితమైన క్లిష్టమైన దశలో కొట్టుమిట్టాడుతోంది. ఇరాన్ గనుక ఒప్పంద నిబంధనలను ఉల్లంఘిస్తే మళ్లీ యుద్ధాన్ని ప్రారంభించి పని పూర్తి చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈ హెచ్చరికలతో దోహాలో జరగబోయే చర్చల ప్రాధాన్యత మరింతగా పెరిగింది. ప్రస్తుతానికి మాత్రం ఇరు దేశాలు అన్ని రకాల క్షిపణి దాడులను, యుద్ధ చర్యలను నిలిపివేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాయి. అమెరికా తరఫున సాంకేతిక బృందాధిపతి నిక్ స్టీవర్ట్ ఈ చర్చల్లో కీలక పాత్ర పోషించనున్నారు. వాణిజ్య నౌకల సురక్షిత ప్రయాణానికి ఇరాన్ సహకరిస్తే ప్రతిగా అమెరికా తన నౌకాదళ దిగ్బంధాన్ని ఎత్తివేయనుంది. భవిష్యత్తులో సముద్ర ప్రాంతాల్లో అపోహలు తలెత్తకుండా ఉండేందుకు ఇరు సైన్యాల మధ్య ప్రత్యేక హాట్లైన్ ఏర్పాటు కాబోతుంది. హర్ముజ్ జలసంధిపై మా దేశ సార్వభౌమాధికారాన్ని, హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ తెలిపారు. ప్రాథమిక శాంతి ఒప్పందం ప్రకారం ఈ జలసంధిలో నౌకల రాకపోకలను నియంత్రించే పూర్తి హక్కు ఇరాన్కే ఉందన్నారు. రాబోయే 30 రోజుల్లో హర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచి యుద్ధానికి ముందున్న సాధారణ స్థితిని పునరుద్ధరిస్తామన్నారు. ఇరాక్ రాజధాని బగ్దాద్ వేదికగా ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రపంచానికి స్పష్టం చేయడం జరిగిందన్నారు. హర్ముజ్లో తాము ఏర్పాటు చేసిన రక్షణ అడ్డంకులన్నిటినీ త్వరలోనే పూర్తిగా తొలగించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే ఈ వ్యవస్థ పూర్తిగా ఇరాన్ నియంత్రణ కిందే పనిచేస్తుందనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ఈ వ్యూహాత్మక ప్రాంతంలోనే మరే ఇతర దేశానికి లేదా అంతర్జాతీయ సంస్థకు ఎలాంటి బాధ్యత లేదని, ఎవరైనా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవాలని చూస్తే జలసంధి పునఃప్రారంభం ఆలస్యమవుతుందని క్లారిటీ ఇచ్చేశారు. అనాలోచిత జోక్యాలు ఈ ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తతలను పెంచుతాయని తీవ్రంగా హెచ్చరిస్తున్నామన్నారు. ఒప్పందం ప్రకారం లెబనాన్తో సహా అన్ని రంగాలతో శత్రుత్వాలు మరియు దాడులు ముగిసిపోవాలి. లెబనాన్పై ఇజ్రాయెల్ జరుపుతున్న అక్రమ దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇజ్రాయెల్ మొండి వైఖరిని అణచివేసి ఆ దాడులను ఆపాల్సిన పూర్తి బాధ్యత అమెరికాదే అని స్పష్టం చేస్తున్నామన్నారు. పశ్చిమాసియా రాజకీయాల్లో అమెరికా, ఇరాన్ దేశాల వ్యూహాత్మక ఎత్తుగడులు సరికొత్త మలుపు తిరిగాయి. కైనెటిక్ యాక్టివిటీ నిలిపివేతకు ఇరుపక్షాలు అంగీకరించడం తాత్కాలిక ఉపశమనంగా భావించవచ్చు. తొలుత స్విట్జర్లాండ్లో జరగాల్సిన ఈ సమావేశాన్ని అకస్మాత్తుగా దోహాకు మార్చడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. కేవలం అణు కార్యక్రమంపైనే కాకుండా హర్ముజ్ జలసంధి సంక్షోభంపైనే ఇరు దేశాలు ప్రధానంగా దృష్టి పెట్టాయి. జలసంధి గుండా ప్రయాణించే ప్రతి నౌక ఇరాన్తో సమన్వయం చేసుకోవాలనే డిమాండ్ కొత్త వివాదానికి తెరలేపింది. తెహ్రాన్ పెట్టిన ఈ ముందస్తు నిబంధనను అంగీకరించడానికి వాషింగ్టన్ సుముఖంగా లేనట్లు తెలుస్తుంది. ఇరాన్పై అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షల తొలగింపు అంశం ఇంకా కొలిక్కి రాలేదు. ఇరాన్ వద్ద ఉన్న అధిక శుద్ధి యురేనియం నిల్వల భవిష్యత్తు కూడా పెద్ద ప్రశ్నార్థకరంగా మారింది. ఈ నేపథ్యంలోనే అమెరికా సైన్యం, ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ మధ్య హాట్లైన్ ఏర్పాటు ప్రతిపాదన వచ్చింది. సైనిక అపోహల వల్ల ఆకస్మిక యుద్ధాలు జరగకుండా ఈ వ్యవస్థ అడ్డుకట్ట వేస్తుందని భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య పరస్పర నమ్మకం లేకపోవడమే ఈ చర్చల విజయానికి ప్రధాన అడ్డంకిగా మారింది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి లాంటి హార్మూజ్ జలసంధి సంక్షోభం ఎట్టకేలకు ఒక కొలిక్కి వస్తుంది. ఇరు దేశాల తాత్కాలిక సంధి వల్ల అంతర్జాతీయ వాణిజ్య నౌకల రాకపోకలకు ఆటంకాలు తొలగిపోనున్నాయి. సముద్ర మార్గాల్లో భద్రత కరువై అల్లాడుతున్న వ్యాపార రంగానికి ఈ వార్త పెద్ద ఊరటనిచ్చింది. హార్మూజ్లో ఏర్పాటు చేసిన అడ్డంకులను తొలగిస్తామని ఇరాన్ ప్రకటించడం సానుకూల పరిణామం. రాబోయే 30 రోజుల్లో ఈ సముద్ర మార్గం పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇరాన్ నౌకాశ్రయాలపై విధించిన నౌకాదళ దిగ్బంధాన్ని ఎత్తివేయడానికి అమెరికా కూడా సమ్మతించింది. పరస్పర దిగ్బంధనాల తొలగింపు వల్ల ప్రపంచ ఇంధన సరఫరా రైళ్లు మళ్లీ గాడిన పడతాయి. అయితే ప్రయాణించే ప్రతి నౌక తమ అనుమతి తీసుకోవాలన్న ఇరాన్ పట్టుదల ఆందోళన కలిగిస్తోంది. అమెరికా ఈ కొత్త నిబంధనను తీవ్రంగా అభ్యంతర పెడుతూ ఉండడంతో నౌకాయాన సంస్థల్లో ఉత్కంఠ నెలకొంది. సాంకేతిక స్థాయి చర్చలు నిరంతరాయంగా కొనసాగితేనే శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుంది. దోహాలో జరగబోయే ఉన్నత స్థాయి సమావేశం అంతర్జాతీయ సముద్ర చట్టాల భవిష్యత్తును శాసిస్తోంది. గ్లోబల్ మార్కెట్లు కూడా ఈ చర్చల ఫలితాల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. పైకి శాంతి మంత్రాలు జపిస్తున్నప్పటికీ అమెరికా ఇరాన్ సరిహద్దుల్లో యుద్ధమేఘాలు పూర్తిగా తొలగిపోలేదు. 2 దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందం ఏ క్షణంలోనైనా ముక్కలయ్యే ప్రమాదం కనిపిస్తుంది. ఒకవైపు చర్చలు అంటూనే మరోవైపు ట్రంప్ చేసిన కఠిన హెచ్చరికలు శాంతి ప్రక్రియను దెబ్బతీస్తున్నాయి. నిబంధనలు పాటించకపోతే మళ్లీ తుపాకులకు పని చెబుతామనడం అమెరికా దూకుడు స్వభావాన్ని సూచిస్తుంది. అటు ఇరాన్ కూడా హార్మూజ్ జలసంధిపై తన పట్టును ఏమాత్రం సడలించుకోవడానికి సిద్ధంగా లేదు. ఈ ప్రాంతంపై తమదే ఏకఛత్రాధిపత్యం అంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలు మళ్లీ మంటలు రేపాయి. ఇతర దేశాలు జోక్యం చేసుకుంటే ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయన్న హెచ్చరికలు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులు ఈ శాంతి ఒప్పందానికి మరో పెద్ద శాపంగా మారాయి. ఒప్పందంలోని మొదటి నిబంధననే ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందని ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మిత్రదేశమైన ఇజ్రాయెల్ను కట్టడి చేయడంలో అమెరికా విఫలమైతే ఈ సంధి ఎక్కువ కాలం నిలవదు. హాట్లైన్లు, దోహా చర్చలు కేవలం కాలయాపన వ్యూహాలుగా మిగిలిపోకూడదని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతిమంగా ఈ ఆవిష్కృత అంశాలు పశ్చిమాసియాను ఏ క్షణంలోనైనా మళ్లీ ప్రమాదంలోకి నెట్టవచ్చు. పైకి చూస్తేనేమో చర్చల వేదికలు, లోపల చూస్తేనేమో ఆరని సెగలు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన ఈ తాత్కాలిక సంధి పశ్చిమాసియాకు నిజంగానే శాంతినిస్తుందా లేక మరో పెను తుఫానుకు దారి తీస్తుందా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. హార్మూజ్ జలసంధి మాదే అంటూ ఇరాన్ చేస్తున్న సవాల్ ఒకవైపు, రూల్స్ బ్రేక్ చేస్తే కథ వేరేలా ఉంటుంది అంటూ డొనాల్డ్ ట్రంప్ ఇస్తున్న వార్నింగ్ మరోవైపు. ఏది ఏమైనా మంగళవారం ఖతార్ రాజధాని దోహాలో జరగబోయే ఆ హై లెవెల్ మీటింగ్ మాత్రమే పశ్చిమాసియా భవిష్యత్తును, ప్రపంచ దేశాల విధిరాతను మార్చబోతుంది. అప్పటి వరకు ఈ ఉత్కంఠకు తెరపడేలా లేదు.